ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు ఈ ఆగస్టు 15వ తేదీ నుంచే వినికొండలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని, పేదలకు ₹5కే కడుపు నిండా భోజనం అందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినికొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక తల్లి పిల్లల ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ను ఆయన పరిశీలించారు. భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ పరికరాల ఏర్పాటు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజనం చేసే వారి కోసం టేబుళ్లు, తాగునీటి సౌకర్యం, పంకాలు, విద్యుత్, రంగుల పనులు తుది దశకు చేరాయన్నారు. పూర్తి సౌకర్యాలతో అనుకున్న ప్రకారమే అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లకు వైఎస్ ఫోటోలు పెట్టి మరీ వాటిని మూసేశారని, ₹5కే కడుపు నిండా భోజనం తింటున్న పేదల పొట్ట కొట్టి జగన్ తన కడుపు మంట చల్లార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లతో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని నాడు కొనసాగించడానికి ఇష్టపడని జగన్ ఎంతో మంది ఉసిరు పోసుకున్నారని మండిపడ్డారు జీవి. అన్నా క్యాంటీన్ ఆనాడు చంద్రబాబు గారు మొదలు పెట్టారు. బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన వచ్చింది. పట్టడి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు. తండ్రి ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టకుండా మూసిపడేయడం ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తారా? అంటే చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఏ సంక్షేమ పథకం అది నడపడానికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి. రాజధాని అభివృద్ధి చేయకుండా వదిలేశాడు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశాడు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని కూడా అటకెక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో లక్షల కోట్లు అవినీతితో దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసేది, పేదల ఆకలి ఇచ్చే పథకాలన్నీ మూసిపడేశాడు. గతంలో ఏం జరిగింది? ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత ఈ ప్రాంతం చూడటానికి దరిద్రంగా తయారైపోయి అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది. చంద్రన్న పాలన వచ్చింది, ఎన్డీఏ పాలన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమైనాయి. ప్రారంభానికి ముస్తాబు చేస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు 3 పూలు 6 కాయలుగా ముందుకు నడుస్తుంది. పేదవాడికి పట్టడి అన్నం పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ప్రారంభిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మా వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.